హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కేవి నరసింహ. ఈ పాట నేనే రాసిన. వడ్వాటి స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులని తలుచుకొని మా మిత్రుడు రాసిన వ్యాసాన్ని తీసుకొని రాసిన పాట ఇది వడ్వాట గ్రామంలో చదివిన పిల్లలు ఉపాధ్యాయులకి అంకితం ఈ పాట. తీపి గురుతులు మన పాఠశాలవి, తీయనైన మధురమైన జ్ఞాపకాలవి. వడ్వాటు గ్రామాన్ని వదిలిపోనివి, విద్యార్థి ఉపాధ్యాయ గురుతులైనవి. చదువులమ్మ నీడలో చల్లనైన వనములో, స్నేహాన్ని బంధాన్ని నిలబెట్టిన నిలయము. తీపి గురుతులు మన పాఠశాలవి, తీయనైన మధురమైన జ్ఞాపకాలవి. పాఠశాల పరిమళాలు, పలకరింపు మాటలు, పిల్లలంతా కలిసి మెలిసి ఆడుకునే ఆటలు, కులమతాల కతితముగా తీసుకునే భోజనాలు, కునుకుదీసి రెప్పపాటు వేసుకున్న జోకులు. విద్యార్థి జోకులంటే విరబూసిన పరిమళమై, విత్తనాలు జల్లినట్టు మొలకలయ్యి మొలిసినట్టు. తీపి గురుతులు మన పాఠశాలవి, తీయనైన మధురమైన జ్ఞాపకాలవి. 6 నుండి 10 వరకు అందరొక్క కుటుంబం, అక్షరాల జ్ఞానాన్ని నేర్చుకోను కదిలినం. వడ్వాటు గ్రామాన పునాదులే వేసినం, చరితలను రాయనింక చిరుగాలై కదిలినం. ఏ జన్మల చేసుకున్న పుణ్యమో ఇది, ఎనలేని చరితలను రాయనింకె పూనినం. తీపి గురుతులు మన పాఠశాలవి, తీయనైన మధురమైన జ్ఞాపకాలవి. మట్టి కాలు పుట్టి నిల్లు బడి పంతులు బాటసారి, సమయానికి చేరాలని పుస్తకాలు సర్దుకుని. చుట్టూ ఊర్ల పిల్లలంతా దిక్కుకొక్కరుండిరి, కోళ్ళ గుంపు పిల్లలయ్యి పాఠశాల చేరి. పండగ పబ్బాలకు పిల్లలేకమైనరు, పంతులకు గౌరవంగా ఆహ్వానం పలికినారు. తీపి గురుతులు మన పాఠశాలవి, తీయనైన మధురమైన జ్ఞాపకాలవి. అందుకేమో ఆనందం హంతులేని ఆకాశం, ఆ ఊరికి వచ్చినోలు అందమైన దారము. పువ్వు పువ్వు కలిసినట్టు పిల్లలంతా ఏకమైరి, పాఠాలు చెప్పిన పంతులను పిలిచినారు. స్వాగతాలు పలుకనింకే ఏకమైనరు, చరితలలో నిలిచిపోయే పేజీలైనరు. తీపి గురుతులు మన పాఠశాలవి, తీయనైన మధురమైన జ్ఞాపకాలవి. వడ్వాటు గ్రామాన్ని వదిలిపోనివి, విద్యార్థి ఉపాధ్యాయ గురుతులైనవి. చదువులమ్మ నీడలో చల్లనైన వనములో, స్నేహాన్ని బంధాన్ని నిలబెట్టిన నిలయము.